మనకి మొన్న మనం చూసాము. ఇప్పటిదాకా మనకేంటంటే ఆలోచనలు మన కంట్రోల్‌లో పెట్టుకోవటం ఎట్లా? ఆలోచనల ద్వారా మనం మన మనసుని నిశ్చల స్థితికి తీసుకొచ్చి ఉంచటం ఎట్లా? అనే దాని గురించి చూసాం. దాని తర్వాత ఎమోషన్స్. ఎమోషన్స్ మన మీద ఎట్లా పనిచేస్తాయి? ఎమోషన్స్‌ని మనం ఎట్లా కంట్రోల్‌లో పెట్టుకోవాలి? ఎమోషన్స్‌కి, ఆలోచనలకి ఉన్న తేడా ఏంటి? ఎమోషనల్ ఆలోచనలు ఉన్నప్పుడు ఆలోచనల కంటే ఎమోషనలే కరెక్ట్‌గా ఉంటాయి అని చెప్పి అదంతా చూసాం మనం. సో, ఈ ఎమోషన్స్ అనే దాన్ని భావోద్వేగాలని మనము ఆహ్, ఆహ్, మన లోపల బాడీలో ఉన్న కెమిస్ట్రీ అంతా చేంజ్ చేస్తాయి. తర్వాత ఇవన్నీ మనం చూసాం తర్వాత. ఈ ఎనర్జీ చార్జి మనం థింకింగ్‌ని మనం గనక మన ఆలోచనలతో పాటు మనం గుర్తింపబడితే మనం గనక మన లైక్స్, డిస్‌లైక్స్ ఇవన్నీ పోయి మనకి ఎమోషన్స్, కాన్షియస్‌నెస్ దాంట్లోంచి ఎమోషనల్ ఎనర్జీ అది మామూలు దానికంటే కూడా ఎక్కువ ఉంటదని జెప్పేసని ఆహ్, ఆ తర్వాత ఎమోషన్స్ గనక మనం ఫీల్ అవ్వకపోతే మనం పక్కకి తీసేసి బయటకొచ్చేసి మళ్ళీ వాటిని మనం ఫిజికల్ లెవెల్‌లో గాని, ఫిజికల్ ప్రాబ్లమ్ గాని మనం అది ఒక సిమ్ప్టమ్ కింద మనం తీసుకోవాలనమాట. మనకి ఈ ఎమోషన్స్ కంట్రోల్‌లో ఉన్నాయని జెప్పని. దీని గురించి చాలా పుస్తకాలు రాశారు. అయన్ని చూసాం. తర్వాత వాటి గురించి డిస్కస్ చేద్దాం. తర్వాత కోపమొస్తే మనం ఒక్కోసారి మన కోపమొచ్చిందనుకోండి, కోపమొస్తే ఎవరి మీద చూపించాలంటే చూపించలేకపోతే ఏం చేస్తాం? మనమే ఆ కోపాన్ని వేరే విధంగా ఫ్రస్ట్రేషన్‌తో ఇంకో దాని మీద చూపించుకుంటాం. లేదు మనకు అవతలంటే వాడికంటే మనకంటే బలమైన వాడైతే, మనం బలమైన వాడైతే మనం వాడిని తిడతాం. లేకపోతే వాడు తిట్టేసి వెళ్ళిపోతాడు. మనం లోపల లోపల పెట్టుకుంటాం. ఆహ్, అది మనం లోపల నుంచి ఇది వస్తుంది. సో, మన ఫీలింగ్స్ గనక మన ఎమోషన్స్ ఫీల్ అవ్వడానికి ఏదైనా డిఫికల్టీ ఉంటే ఫస్ట్ మన ఇన్నర్ ఎనర్జీ ఫీల్డ్ ఏదైతే ఉందో దాని మీద ఫోకస్ చేయాలి. ఇదే కదా మనం జరిగింది. ఇదంతా అయిపోయింది కదా! యాహ్! ఈ ఎమోషన్ అనేది మైండ్ యొక్క రిఫ్లెక్షన్ అయినట్టయితే, మనం ఒక్కోసారి మైండ్ నో అని చెప్తే ఎమోషన్ ఎస్ అని చెప్తది. మైండ్ గనక ఆలోచన గనక నో అని చెప్తే మన భావోద్వేగాలు ఎస్ అని చెప్తాయి. ఒక్కోసారి మైండ్ ఎస్ అని చెప్తే భావోద్వేగాలు నో అని చెప్తాయి. ఏ విధంగానైనా జరగొచ్చనమాట. అది ఎందుకంటే మనస్సు ఆలోచన అనేది మనము విచక్షణను ఉపయోగించి యుక్తాయుక్తాలను చూసుకొని మనం చేస్తాం. కానీ ఎమోషన్స్‌కి అట్లాంటియేం ఉండవు. ఎమోషన్స్‌కి ఏం ఉండవు మనకట్లా. దానికి మన ఫీలింగ్స్ ఇమ్మీడియేట్‌గా బయటకొచ్చేస్తాయి మనకి. అందుకని చెప్పి మనం ఆ ఫీలింగ్స్‌ని మనం కంట్రోల్‌లో పెట్టుకోవాలనమాట. అది ఆ ఫీలింగ్స్ మనకొచ్చినప్పుడు ఈ రెంటి మధ్యలో గనక ఫీలింగ్స్‌కి, ఆలోచనలకి మధ్యలో గనక కాన్‌ఫ్లిక్ట్ ఉంటే, ఒక స్పర్ధ, వైరం లాంటిదుంటే ఆలోచన అనేది అబద్ధం. ఎమోషన్ అనేది నిజం. ఎందుకంటే ఎమోషన్ అనేది మన పూర్తి రిలేషన్‌షిప్‌ని బట్టి స్పందిస్తాం. ఆలోచన అనేది చేయొచ్చా? చేయకూడదా? మనం ఉండాలా? అక్కర్లేదా? దీంట్లో మంచేంటి? చెడేంటి? ఇవన్నీ చేసి మనం ఒక నిర్ణయం తీసుకుంటాం. అందుకని చెప్పి మనం దీనికి లెక్కేసుకుంటే ఎమోషన్ అనేది బాడీ యొక్క నిజమైన రిఫ్లెక్షను, రెస్పాన్స్ అంటే ఎమోషన్. ఆలోచన అనేది ఆలోచన దాన్ని మనం ఆహ్, రకరకాల బేరీజులన్నీ వేసుకున్న తర్వాత వచ్చేదనమాట. అది మన స్టేట్ ఆఫ్ మైండ్. నువ్వెవరు అని తెలుసుకునేటువంటి ప్రయత్నంలో ఇదంతా ఒక భాగం. ఈ ఎమోషన్స్ ద్వారా వీటి ద్వారా వచ్చినప్పుడు మనం పూర్తిగా మనకి ఎవరు అనేది కాకపోయినా గానీ, తెలిసి తెలియకపోయినా గానీ, మనం ఆ మార్గంలో ఒక స్టేట్ ఆఫ్ మైండ్ ఆ టైంలో మనకున్న ఆహ్, మానసిక స్థితి ఇప్పుడున్న మామూలు నార్మల్ స్థితిలో కంటే ఇంకో స్థితి ఎక్కువలో ఉంటాం కాబట్టి, అక్కడ మనకి ఇదొస్తుంది. ఇంకో స్థాయిలోకి చేరిపోతాం అనమాట. ఈ కాన్‌ఫ్లిక్ట్ ఏదైతే ఉందో ఆలోచనలకి అన్‌కాన్షియస్ మెంటల్ ప్రాసెస్ ఏదైతే ఉందో ఈ 2 కామన్. ఈ రెంటికి ఎప్పుడు గూడా ఆ స్పర్ధ అనేది జరుగుతా ఉంటది. సో, అది
మన ఎమోషన్స్ని అబ్జర్వ్ చేయటం అనేది థాట్స్ని ఎంత అబ్జర్వ్ చేయటం రెండు ఎంతో దాన్ని రెండు ఒకటే అవుతాయి అన్నమాట. మనం థాట్స్ని అబ్జర్వ్ చేయాలి, ఎమోషన్స్ని అబ్జర్వ్ చేయాలి. ఒకసారి థాట్స్ మన కంట్రోల్లోకి వచ్చినా కూడా ఎమోషన్స్ వేరుగా రిఫ్లెక్ట్ అవుతుంటుంది, బాడీ వేరుగా రిఫ్లెక్ట్ అవుతుంటుంది. ఆ రెండింటిని మనం ఎప్పుడూ కూడా గమనిస్తూ ఉండాలన్నమాట. అది మనని మనం ఎప్పుడు కూడా మనం ప్రశ్నించుకుంటూ ఉండాలి, మనలో ఏం జరుగుతోంది అని మనం గనక ప్రశ్నించుకుంటూ ఉంటే మనం అది లోపల నుంచి మనల్ని రైట్ డైరెక్షన్లో మనం ఇప్పుడు ఒక దారిలో వెళ్తున్నాం అంటే మనం ఏం చేస్తాము, మనం ప్రశ్నించుకుంటాం ఈ దారి కరెక్టా కాదా అని చెప్పి ఎవరైనా అడుగుతుంటాం, మధ్యలో అడుగుతాం కదా. అడుగుతాం సార్. అవును సార్. అసలు దారి తెలియకపోతే ఏం చేస్తాం, అడుగుతాం. ఇలా అడిగిన తర్వాత ఒక ఈ దారి కరెక్ట్ అనేది చెప్తే అవ్వకండి, మళ్ళీ కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మళ్ళీ అడుగుతుంటాం. అట్లాగే మనలో మనని మనం ప్రశ్నించుకోవాలి, ఇది నేను వెళ్ళేది కరెక్టేనా, నేను చేసేది కరెక్టేనా, మనం చూసుకుంటూ ఉంటాం అనమాట. ఎప్పుడైతే మనం దానిని మనం ప్రశ్నించుకుంటూ ఉంటాం మనం సరైన మార్గంలో వెళ్తుంటాం, లేకపోతే మళ్ళీ దారి తప్పడం జరుగుతుంది. ఎనలైజ్ చేయక్కర్లే, ఇది మనం కరెక్టా కాదా, మనం అడుగుతున్నాం వీడు చెప్పింది కరెక్టా కాదా అని. జస్ట్ వాచ్, వెళ్తుంటే కొంచెం ముందుకు వెళ్తే మళ్ళీ ఇంకోటి చెబుతాడు, ఇది కాదు నువ్వు వెళ్ళాల్సింది ఇటు నుంచి వెళ్ళాలి, అట్లా నుంచి వెళ్ళాలని ఇంకోటి చెప్పొచ్చు. సో ఫోకస్ యువర్ అటెన్షన్ విత్ ఇన్, నీ అటెన్షన్ని నీ లోపలికి ఫోకస్ చేయి. ఫీల్ ది ఎనర్జీ ఆఫ్ ది ఎమోషన్. నువ్వు ఎప్పుడైతే నువ్వు లోపలికి నీ ఎనర్జీని ఫోకస్ అటెన్షన్ ఫోకస్ చేసావో ది ఎనర్జీ ఆఫ్ ది ఎమోషన్, ఆ ఎమోషన్ భావోద్వేగాల యొక్క శక్తిని గుర్తించు, ఫీల్ అవు. ఇఫ్ దెర్ ఇస్ నో ఎమోషన్ ప్రజెంట్, టేక్ యువర్ అటెన్షన్ మోర్ డీప్లీ ఇన్ టు ది ఇన్నర్ ఎనర్జీ ఫీల్డ్ ఆఫ్ యువర్ బాడీ. ఇట్ ఈస్ ది డోర్వే ఇన్ టు బీయింగ్. ఇఫ్ మనకి దేనికి కూడా ప్రతిస్పందన లేదనుకోండి, భావోద్వేగాల్లో మనం ఎక్కడ ప్రతిబింబించట్లేదు అనుకోండి, అప్పుడు మన అటెన్షన్ ఇంకా లోపలికి తీసుకెళ్ళాం. మనం భావోద్వేగాలు మనం అంటే ఒక స్టేజ్లోకి వెళ్ళేటప్పటికి ఆలోచనలు ఆగిపోతాయి, భావోద్వేగాల ప్రదర్శన ఆగిపోతుంది. ఓ వచ్చారు రండి, ఎంత నిర్లిప్తంగా పట్టి పట్టినట్టుగా మన సన్యాసం పుచ్చుకున్న వాళ్ళు ఎట్లా ఉంటారో అట్లా అడిపోతాం అనమాట. ఒకవేళ అట్లా కనుక ఉంటే నువ్వు ఇంకా నీ లోపలికి వెళ్ళిపోయావు, ద మోర్ ఇంటూ ఇన్నర్ ఎనర్జీ ఫీల్డ్, మన లోపల ఉన్న శరీరంలో ఉన్న లోపల ఉన్నటువంటి ఆ ఎనర్జీ ఫీల్డ్, ఆ శక్తి ఫీల్డ్ అక్కడ స్పైటం ఎక్కడైతే ఉందో ఇంకా అక్కడికి వెళ్ళి మనసులోను హృదయంలోను ఇంకా కింద ఇంకా కింద ఇంకా కింద నాభి దగ్గర వరకు వెళ్ళు. అప్పుడైతే నువ్వు అక్కడికి చేరగలుగుతున్నావో అదే నువ్వు. మనం ఇప్పుడు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం కదా మనం అంటే ఏంటి అని చెప్పని, అదే నువ్వు దానికి వెళ్ళటానికి దారి తెలుసుకుంటుందన్నమాట. చదువుతారా? సార్ చదువుతాను సార్. చదవండి కన్న గారు. An emotion usually represents an amplified and ener- energy, ఎనర్జైజ్డ్ energized thought pattern, and because of its often overpowering energetic charge, it is not easy initially to say present enough to be able to watch it. It wants to take you over, and it usually succeeds unless there is enough presence in you. If you are pulled into unconscious indi- ఐడెంటిఫికేషన్ identification, విత్ దెమ్, identification with the emotion, ఎమోషన్ త్రూ ల్యాక్ ఆఫ్ ప్రెసెన్స్, through lack of presence, which is normal, the emotion temporarily becomes you. Often a విషియస్ vicious circle builds up between your thinking and the emotion. They feed each other. The thought pattern creates a magnified reflection of itself in the form of a emotion, and the vibrational frequency of the
Emotion keeps feeding the original thought pattern by dwelling mentally on the situation, event, or person that is the perceived పర్సీవ్డ్ కాజ్ ఆఫ్ perceived cause of the emotion. The thought feeds energy to the emotion, which in the turn energizes థాట్ ప్యాటర్న్ energizes అండ్ సో ఆన్. uh, ఎనర్జైజెస్ ద థాట్ ప్యాటర్న్ అండ్ సో ఆన్. and so on. అసలు ఆలోచన, భావోద్వేగాలు, ఇప్పుడు మనం ఆ రెండు గురించి మాట్లాడతాం. ఎమోషన్ యూజువల్లీ రిప్రజెంట్స్ అన్ యాంప్లిఫైడ్ అండ్ ఎనర్జైజ్డ్ థాట్ ప్యాటర్న్. ఈ భావోద్వేగాలు అనేది ఏం ప్రదర్శించాయంటే మన థాట్ ప్యాటర్న్ ఏదైతే ఉందో, మనము సక్రమమైన మార్గంలో అంటే మంచిగా ఆలోచిస్తున్నామో చెడుగా ఆలోచిస్తున్నామో మన ఎమోషన్ ఎలా ఉంటుంది. ఇప్పుడు మనకు నచ్చని వాళ్ళు కనపడ్డారు అనుకోండి, మనకు కూర్చోవాల్సి వచ్చింది అనుకోండి, మన ఎమోషన్ ఎట్లా ఉంటుంది? నెగిటివ్లో ఉంటుంది. ఎందుకంటే మన థాట్ ప్యాటర్న్ ఎట్లా ఉంది, వాడంటే మనకు పడదు కాబట్టి మన థాట్ ప్యాటర్న్ నెగిటివ్లో ఉంది. సో మన ఎమోషన్ కూడా నెగిటివ్లోగానే ఉంటుంది. అంతే కదా. మనకు నచ్చిన అవును వాళ్ళు సార్. ఎవరైనా కలిస్తే అవును సార్, మనకు నచ్చిన వాళ్ళు వచ్చినప్పుడు మన బిహేవియర్, మన ఎక్స్ప్రెషన్, ఫేస్ అంతా కూడా మారిపోతుంది, ఖచ్చితంగా మారిపోతాయి. అండ్ అది ఆ థాట్ ప్యాటర్న్ మీద ఆధారపడి ఉంటుంది మన భావోద్వేగాలు ఎప్పుడు. బికాస్ ఆఫ్ ఇట్స్ ఆఫెన్ ఓవర్ పవరింగ్ ఎనర్జెటిక్ ఛార్జ్, ఇట్ ఈస్ నాట్ ఈజీ ఇనిషియల్లీ టు స్టే ప్రెసెంట్ ఎనఫ్ టు బి ఏబుల్ టు వాచ్ ఇట్. అది ఆ థాట్ ప్యాటర్న్ ప్రకారం మన ఎమోషన్ ఎప్పుడైతే ఉంటుందో అది మనని ఓవర్ పవర్ చేస్తుంది. మన దాని స్వాధీనంలో తీసేసుకుంటారు. ఆ ఎనర్జెటిక్ ఛార్జ్ని, ఓవర్ పవరింగ్ ఎనర్జెటిక్ ఛార్జ్ ఏదైతే తీసేసుకుంటుంది. అందుకని మొదట్లో ఎక్కువసేపు మనము ఆ స్థితిలో ఉండి, ఏది ఆ నిశ్చల స్థితిలో ఉండి మనం వీటిని వాచ్ చేయటం, మనం అబ్జర్వ్ చేయటం అంత తేలిక కాదు. ఇనిషియల్ స్టేజ్, మొట్టమొదట్లో కొంచెం కొంచెంగా మనం దాన్ని సాధన ద్వారా పెంచుకుంటూ వెళ్తాం కాబట్టి మొదట్లో మనకి 1 సెకండ్లో, 2 సెకండ్లో, 10 సెకండ్లో, 1 నిమిషం ఉంటాం. దాని తర్వాత మెల్లమెల్లగా పెంచుకుంటూ 5 నిమిషాలు, 10 నిమిషాలు అట్లా మెల్లమెల్లగా మనం కూర్చుని దాని మీద థాట్ ప్యాటర్న్ మీద ప్రాసెస్లో మనం ఎప్పుడైతే ఏకాగ్రత మన లక్ష్యాన్ని, అటెన్షన్ మనం పెడతామో ఆటోమేటిక్గా మనం ఆ ఫోకస్ చేయటం పెరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇట్ వాంట్స్ టు టేక్ యూ ఓవర్ అండ్ ఇట్ యూజువల్లీ సక్సీడ్స్. ఈ ఆలోచన విధానం ఏదైతే ఉందో దాని మీద వచ్చే ఎమోషనల్ రిఫ్లెక్షన్ ఏదైతే ఉందో అది మన్ని దాని స్వాధీనం తీసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే మనం ఇన్నాళ్ళు కూడా మన ఆలోచనల స్వాధీనంలో మనం ఉన్నాం. మన ఆలోచనలు మనం చెప్పినట్టు వింటున్నాం అనుకుంటున్నాం, కానీ న్యాయంగా అయితే మనం నిజానికి ఆలోచనలు చెప్పినట్టు మనం వింటున్నాం. అట్లా ఉన్న పరిస్థితిలో నుంచి అది మనం టేక్ ఓవర్ చేసుకుంటుంది, మన స్వాధీనం చేసుకుంటుంది. మనం ఎంత పోరాడినా చాలా సందర్భాల్లో మనకి ఆ వీక్నెస్ అనేది ఉండటం వల్ల, మెంటల్ వీక్నెస్, అది మనని స్వాధీనం తీసేసుకుంటుంది, విజయవంతం అవుతుంది అనమాట. అన్లెస్ దేర్ ఇస్ ఎనఫ్ ప్రెజెన్స్ ఇన్ యూ. ఇప్పుడు మనకు ఒక గులాబ్ జామ్ అంటే ఇష్టం, షుగర్ ఉంది, మనం తినకూడదు, కానీ ఎదురుగుండా మంచిగా రంగులు బ్రౌన్ కలర్లో వేయించి పంచదార పాకంలో కనిపిస్తుంది. ఏం చేస్తాం? కొంచెం టేస్ట్ చేస్తాం సార్, ఎక్కువ తినకుండా. టెంప్ట్ అయితే ఆపుకోలేని వాళ్ళు అవుతాం కదా. తినేస్తారు. ఆపుకోలేని వాళ్ళు తినేస్తారు సార్. టెంప్ట్ అవుతాం. టెంప్ట్ అయిన తర్వాత టెంప్ట్ సర్లే ఒక అవుతారు. అరముక్క తిందాంలే, ఏమైందిలో టాబ్లెట్ వేసుకుందాం అనుకుంటాం. వాడు అర గులాబ్ జామ్ ఇవ్వడు కాబట్టి ఫుల్ గులాబ్ జామ్ తీసుకోవాలి. తీసుకున్నప్పుడు టాబ్లెట్ వేసేసుకున్నాం అంటే మన ఆలోచనలు స్వాధీనంలోకి మనం వెళ్ళిపోయాం. అంతే కదా. కోరిక అనే ఆలోచన స్వాధీనంలోకి మనం వెళ్ళిపోయాం.
అదే నేను తినకూడదు, నేను తినను, నేను అటు చూడను అనుకుని యువతలకు వచ్చేసాం అనుకోండి, అంటే మన కాన్షియస్నెస్, మన మైండ్ ప్రెజెన్స్ ఉందన్నమాట అక్కడ. మనం తినకూడదు అనేది మన మైండ్ చెప్తుంది, ప్రజెంట్గా ఉంది. అయ్యో పర్వాలేదు, ఒకసారి తిందాంలే, మనం టాబ్లెట్ వేసుకుందాం అని కాంప్రమైజ్ అవ్వట్లా అక్కడ. అట్లా అది జరిగేది చాలా తక్కువ సందర్భాలు జరుగుతుంది. ఎక్కువ సందర్భాల్లో మనం దానికి లోబడిపోతాము. ఇఫ్ యు ఆర్ పుల్డ్ ఇన్ టు అన్కాన్షియస్ ఐడెంటిఫికేషన్, మన ఎప్పుడైతే అన్కాన్షియస్ ఐడెంటిఫికేషన్ మనకు తెలియకుండానే ఉన్న స్థితిలో మనం గుర్తింపు పడతామో, దేంతో విత్ ది ఎమోషన్ త్రూ ల్యాక్ ఆఫ్ ప్రెజెన్స్, మనం ఈ అన్ఐడెంటిఫైడ్ అన్కాన్షియస్ ఐడెంటిఫికేషన్ మనకు తెలియకుండానే మనం దాని జోలికి వెళ్ళిపోయి, ఇప్పుడు మనకి ఒక్కోసారి ఏంట్లే అని చెప్పేసి ముందే పెట్టేసుకుంటాం గులాబ్ జామున్ లేదా ఐస్ క్రీము, కలర్ఫుల్గా జమ్ జమ్ అని కనిపిస్తూ ఉంటే మనం పెట్టేసుకుంటాం, ఏదైతే అవుతుంది అనేది. అది సహజంగా జరిగేది, ఇట్ ఈస్ నార్మల్. ద ఎమోషన్ టెంపరీ బికమ్స్ యూ. దాన్ని చూడగానే తినాలి అనే కోరిక నువ్వైపోతావు. అర్థమవుతుందా? అర్థమవుతుంది సార్. ఇప్పుడు మనం తినాలి అనుకుని తినకుండా యువతలకు వచ్చేస్తే మనం మనంగా ఉన్నాం. ఆ కోరికకి లోబడిపోవటం అనేది సహజంగా జరుగుద్ది చాలా వరకు, చాలా మంది కేసులో. అప్పుడు నేను టెంపరీగా నేను అనేది బయటకు వస్తుంది అనమాట. నేను అనేది ఆ కోరికతో మనని కలిపేసుకుంటుంది. అందుకని ఆఫెన్ ఏ విషియస్ సర్కిల్ బిల్డ్స్ అప్ బిట్వీన్ యువర్ థింకింగ్ అండ్ యువర్ ఎమోషన్. చాలాసార్లు ఈ విషియస్ సర్కిల్, థాట్ టు ఎమోషన్, ఎమోషన్ టు థాట్, ఇలా జరుగుతూ ఉంటుంది. థాట్ వస్తుంది, ఆ థాట్ నుంచి ఎమోషన్లోకి వెళ్తాం, ఎమోషన్ కరెక్ట్గా ఉంటుంది, మళ్ళీ థాట్లోకి వస్తాం, అవునా కాదా, అవునా కాదా, చేద్దాం వద్దా అని ఒక పక్కన మైండ్ కొట్టుకుంటూ ఉంటుంది, ఒక పక్కన బాడీ ఏమో ఇది మన వాళ్ళు, మనం కలుసుకోవాలి, మనం మాట్లాడాలని ఒక పక్కన బాడీ కొట్టుకుంటాం. ఈ రెండింటి మధ్యలో ఉన్న ఆ కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉందో అది ఒకదాని వెనకాల ఒకటి తిరుగుతానే ఉంటుంది ఆ చట్రంలో. అండ్ ఆ ఎమోషన్, ఆలోచన ఎమోషన్ ఒకదాని వెనకాల ఒకటి తిరగటంలో ఇది రెండు ఒకదానికి ఒకటి దానికి ఫీడ్ చేసుకుంటూ ఉంటాయి. ఒకవేళ ఏదైనా వీక్ అయిపోతే, ఎమోషన్ వీక్ అయింది అనుకోండి, ఆలోచన వచ్చి ఫీడ్ చేస్తుంది. అలాగే ఆలోచన వీక్ అయింది అనుకోండి, ఎమోషన్ వెళ్ళి ఫీడ్ చేస్తుంది. ఎందుకంటే మనం నార్మల్ స్టేజ్లో ఉన్నాం, అది తిరుగుతూ ఉంటుంది అన్నమాట అట్లా. సో ది థాట్ ప్యాటర్న్ క్రియేట్స్ ఎ మ్యాగ్నిఫైడ్ రిఫ్లెక్షన్ ఆఫ్ ఇట్ సెల్ఫ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎన్ ఎమోషన్. అందుకని ది థాట్ ప్యాటర్న్, మన ఆలోచన పద్ధతి ఏదైతే ఉందో అది ఎట్లాంటి రిఫ్లెక్షన్ అంటే మ్యాగ్నిఫైడ్ రిఫ్లెక్షన్. మామూలుగా ఒక 10% చూపించాల్సిన రిఫ్లెక్షన్ని 100%, 80%, 90% చూపిస్తుంది. అది ఎమోషన్ రూపంలో మన థాట్ ప్యాటర్న్ మామూలుగా చూపించిన దానికంటే ఎక్కువ ఎమోషన్ చూపిస్తుంది అనమాట. ద వైబ్రేషనల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది ఎమోషన్ కీప్స్ ఫీడింగ్ ది ఒరిజినల్ థాట్ ప్యాటర్న్. ద వైబ్రేషనల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది ఎమోషన్, అదేమో థాట్ ప్యాటర్న్ ఏమో ఎమోషన్ని మ్యాగ్నిఫైడ్ రిఫ్లెక్షన్లో చూపిస్తే, ఈ వైబ్రేషన్ ఉంది, ఈ ఫ్రీక్వెన్సీ, వైబ్రేషన్ వచ్చే ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉందో అది ఆ ఎమోషను ఈ ఒరిజినల్ థాట్ ప్యాటర్న్ని ప్రమోట్ చేస్తూ ఉంటుంది అనమాట, ఫీడింగ్ దానికి. నువ్వు ఇట్లా, నేను ఇట్లా ఎమోషన్ నేను ఎక్స్ప్రెస్ చేశాను, నువ్వు ఆలోచన, నువ్వు అట్లా ఆలోచించు అంటే ఒకదానికొకటి. ఇందాక విషస్ సర్కిల్ అనుకున్నాం కదా, ఆ ఒకదానికొకటి తిరుగుతూ ఉంటాయి అనమాట. బై డ్వెల్లింగ్ మెంటల్లీ ఆన్ ది సిచ్యుయేషన్ ఆర్ ఈవెంట్ ఆర్ పర్సన్ దట్ ఈస్ పర్సీవ్డ్ కాజ్ ఆఫ్ ఎమోషన్. బై డ్వెల్లింగ్ మెంటల్లీ, మనం మానసికంగా దాని మీదనే ఆలోచిస్తూ ఉంటే, డ్వెల్లింగ్ అంటే ఉంటాం, నివాసం, దాని మీదనే మనం ఆ ఈవెంట్ మీదను, ఆ సిచ్యుయేషన్ మీదను, లేకపోతే ఆ పర్సన్ మీదను మనం దాని గురించి ఆలోచిస్తా ఉన్నాం అనుకోండి, దట్ ఈస్ పర్సీవ్డ్ కాజ్ ఆఫ్ ది ఎమోషన్. ఈ ఎమోషన్ రావటానికి ఒక కారణం అనమాట, ఊహించుకోబడిన కారణం. ద థాట్ ఫీడ్స్ ఎనర్జీ టు ది ఎమోషన్. అట్లాగే అదేమో ఆ ఆలోచన, ఎమోషను ఆలోచన, ఈ థాట్ ఏదైతే ఉందో అది ఎనర్జీని, అది ఆ ఎమోషన్కి ఎనర్జీ ఇస్తుంది. అట్లాగే ఉంచి ఇంటర్న్ ఎనర్జైజెస్ ది థాట్ ప్యాటర్న్ అండ్ సో. ఈ సర్కిల్, ఇందాక మనం అనుకున్న విషస్ సర్కిల్ ఏదైతే ఉందో, థాట్ టు ఎమోషన్, ఎమోషన్ టు థాట్, దాన్ని ఇంకొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అది ఓదానికి వెనకాల ఒకటి, దీని ఎనర్జీ దానికి ఇస్తే, దాని ఎనర్జీ దీనికి, ఇలా తిరుగుతూ ఉంటుంది. మనం అనుకున్నాం కదా, అదేంటి
ఎనర్జీ పాసింగ్, ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి ఎనర్జీ పాస్ చేస్తాము అని చెప్పి మనం మనం మాట్లాడుకున్నాం కదా. అవును సార్. నెగిటివ్ ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీ రెండు చేతులు కలిపి పట్టుకుంటే మనం బాడీలోంచి ఎనర్జీ ఇటు నుంచి ఇటు తిరుగుతూ ఉంటుంది అని చెప్పని. మనం స్ట్రాంగ్గా ఉంటే మన స్ట్రెంగ్త్ వాళ్ళకి వెళ్తుంది, వాళ్ళ వీక్ పాయింట్స్ మనకు వస్తుంది అని చెప్పుకున్నాం కదా మనం. అవును సార్, చెప్పుకున్నాం. అలాగే ఇక్కడ కూడా ఈ థాట్స్, ఎమోషన్స్ ఒకదానికొకటి ఎనర్జీ పాస్ చేసుకుంటూ ఉంటాయి అన్నమాట. అంటే మన ఆ చట్రంలో నుంచి మన బయటికి రానివ్వు. మనని ఆలోచనలతోనూ భావోద్వేగాలతోనూ కట్టిపడేస్తాయి. మనం ఇన్నాళ్ళు ఏంటి ఇప్పుడు చేసేది, మనం ఇప్పుడు దాకా ఏం చేసాం, ఆ ఆలోచనలు అనే దాన్ని మనం నిలబెట్టి దాన్ని ఆపేసి మన మైండ్ని మన కంట్రోల్లోకి తెచ్చుకోవాలి అని మనం అనుకున్నాం ఇంతకుముందు కదా. అవును. అట్లాగే ఆలోచనల తర్వాత దాన్ని బాడీలో ఆలోచనలు భావోద్వేగాల రూపంతో రిఫ్లెక్ట్ అవుతాయి, బయటికి ప్రతిబింబిస్తాయని అనుకున్నాం. చెప్పింది అదే కదా. అంతే. అవును సార్, అవును సార్. కదా. ఈ ఈ రెండిటి మధ్యలో ఎప్పుడూ ఒక స్పర్ధ, గొడవ జరుగుతూ ఉంటుంది. ఆలోచన కరెక్టా, ఎమోషన్ కరెక్టా అని. అట్లాంటి సందర్భంలో ఆలోచన కంటే ఎమోషన్ అనేది భావోద్వేగాలకు సంబంధించిన విషయం కాబట్టి చాలాసార్లు ఎమోషనే కరెక్ట్ అవుద్ది, ఆలోచన తప్పు అవుద్ది. అయితే ఈ రెండు మనకి ఎప్పుడు కూడా మన మైండ్లో ఈ ఆలోచనలు తిరుగుతూ ఉంటాయి, ఎమోషన్స్ తిరుగుతూ ఉంటాయి. మన థాట్ ప్యాటర్ను, దాంట్లో నుంచి ఎమోషన్ నుంచి మళ్ళీ థాట్ ప్యాటర్న్, ఈ సర్కిల్ అలా తిరుగుతూ ఉంటుంది. ఆ సర్కిల్ మనం ఎమోషన్లో వచ్చే ఎనర్జీ ఏదైతే ఉందో అది థాట్ ప్రాసెస్కి పంపిస్తుంది, ఆ థాట్ ప్రాసెస్లో వచ్చే ఎనర్జీ ఎమోషన్కి పంపిస్తుంది. అది నెగిటివ్ ఎనర్జీ అవ్వచ్చు, పాజిటివ్ ఎనర్జీ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. కానీ ఈ తిరగటప్పుడు మన సైకిల్ చక్రం ఎలా తిరుగుతూ ఉంటుందో అలాగే ఇది కూడా తిరుగుతూ ఉంటుంది అన్నమాట. ఈ రెండిట్లో దేని నిర్ణయం బలమైనది అయితే ఆ పని జరిగిద్ది సార్. అంతేగా మరి. ఎమోషన్ అయితే ఎమోషన్, ఆలోచన అయితే ఆలోచన. ఆలోచన ఇప్పుడు బజార్లో పని ఉంది వెళ్దాం, ఏముందిలే బద్ధకంగా ఉందిలే, వాళ్ళు వద్దులే రేపు వెళ్దాంలే, అన్ని మనలో జరుగుతూనే ఉంటాయి సార్. ఆ యుద్ధం అయితే జరుగుతుంది. ప్రతిది కూడా మనం, ఇదేంటంటే పుస్తక రూపంలో ఉంది, నిత్యం ఇది మనం గమనిస్తే మనలోనే ఉంది ఇది. అది ఆ సంఘర్షణ అనేది మన ఇద్దరు ఆ రెండు ఆలోచన మధ్యలోనూ దీని మధ్యలో సంఘర్షణ అనేది జరుగుతూ ఉంటుంది. ఆ సంఘర్షణలో ఒకదానికొకటి బలాన్ని ఇచ్చుకుంటూ ఉంటాయి అన్నమాట. వెళ్దామా వద్దా, వెళ్దాం అనే దానికి ఒక బలం ఉంటే వద్దు అనే దానికి ఇంకో బలం ఉంటుంది. ఈ రెండు ఒకదాన్ని ఒకటి తిరుగుతూ ఉంటాయి, ఒకదాని వెనకాల ఒకటి. చివరికి వద్దులే బద్ధకంగా ఉంది, వాటికి రేపు చూసుకుందాంలే, అటు వెళ్ళాలి కదా, అటు వెళ్ళినప్పుడు చూసుకుందాం అనుకుంటే మన థాట్ ప్యాటర్న్ కలుస్తుంది. కాదు వెళ్ళాల్సింది ఏమైనా మనం ఆ పని పూర్తి చేసి రావాలనుకుంటే మన ఎమోషన్ తెలుస్తుంది. అంతే కదా. అంతే సార్. యా, చదవండి. Basically, all emotions are modifications of one primordial, undifferentiated, ఇది చెప్పండి సార్. అన్డిఫరెన్షియేటెడ్ Undifferentiated emotion that has its origin ఆరిజిన్ in the loss of awareness of who you are beyond name and form, because of its undifferentiated nature. its undifferentiated డిఫరెన్షియేటెడ్ nature. It is Undifferentiated. undifferentiated nature. It is hard to find a name that preciously describes this emotion. Fear comes close, but apart from a conscious sense of కంటిన్యూస్ continuous sense of థ్రెట్ threat. It also includes a deep sense of abandonment
and incompleteness. Hmm. It may be Hmm. best to use to term that is as undifferentiated Yes. as that basic emotion and simply call it pain. One of them main takes of the mind is to fight or remove that emotional pain, which is one of the reasons for its incasient activity. But all it can ever achieve is to cover it up temporarily. In fact, the harder the mind struggles to get rid of the pain, the greater the pain. The mind can never find the solution, nor can it afford to allow you and find the solution because it is itself an intrinsic part of the problem. Imagine a chief of police. You will not be free of that pain until you case to Imagine a drive chief you. of police trying to find an arsonist when the Sir, arsonist is the chief of police. police work. You Hmm. will not be free of that pain until you case to You cease cease to derive. to derive your sense of self from identification with the mind, which is to say from your ego. The mind is then toppled from its place of power and being reveals itself as your true nature. చాలా పెద్ద పారాగ్రాఫ్ ఉంది. బేసికల్గా ప్రాథమికంగా all emotions are modifications of one primordial undifferentiated emotion that has its origin in the loss of awareness of who you are beyond name and form. బేసికల్గా సాధారణంగా ఏమవుతుందంటే ఆల్ ఎమోషన్స్ మనకుండే భావోద్వేగాలన్నీ మోడిఫికేషన్స్ ఆఫ్ వన్ ప్రీమార్డియల్ అన్డిఫరెన్షియేటెడ్ ఎమోషన్. ప్రీమార్డియల్ అంటే పురాతనమైన, అన్డిఫరెన్షియేటెడ్ దీనికి దానికి తేడా తెలియనటువంటి ఎమోషన్ యొక్క మోడిఫికేషన్ అంటే కొంచెం మార్పులు చేర్పులతో ఉంటుంది. దట్ హ్యాస్ ఇట్స్ ఆరిజిన్ ఇన్ ది లాస్ ఆఫ్ అవేర్నెస్ ఆఫ్ హూ యు ఆర్. అది ఏమవుతుందంటే మనం ఎవరము అని ఆలోచించటానికి, తెలుసుకోవటానికి మనం నష్టపోతాం. మనం ఎవరు అని మనం తెలుసుకునేటువంటి నష్టానికి ఇది పునాది అన్నమాట. ఏది ఈ ఎమోషన్తో జరిగిన ఎమోషన్లో పాతకాలంలో మనకున్న అభిప్రాయాలతో ఎటువంటి గుర్తింపు లేని వాటితో ఉన్న మార్పులు చేర్పులతో జరిగింది ఏంటంటే అవేర్నెస్ మనని మనం తెలుసుకోలేకపోవటానికి లాస్ ఆఫ్ అవేర్నెస్ తెలుసుకోలేకపోవటానికి మొదలనమాట. అది హూ యు ఆర్ బియాండ్ నేమ్ అండ్ ఫామ్. మనం చూసే ఆకారంలో కానీ మన పేరులో కానీ కాకుండా మనగా గుర్తింపబడటానికి ఇంకా ఏమైనా ఉంటే అవతల పక్కన వెళ్ళటానికి వీలు లేకుండా మనని లేపేస్తుంది ఎమోషన్స్ అని. అది సర్వసాధారణంగా జరిగేది. బికాస్ ఆఫ్ ఇట్స్ అన్డిఫరెన్షియేటెడ్ నేచర్ ఇట్ ఈస్ హార్డ్ టు ఫైండ్ ఎ నేమ్ that precisely describes this emotion. దీనికి ఏదైనా ఒక పేరు పెడదాము, ఈ ఎమోషన్ మాడిఫైడ్ ఎమోషన్కి, మార్పులు చేర్పులు చెందిన ఎమోషన్ కనుక్కుంటే పెట్టడానికి కుదరదంట. ఎందుకని? ఇది అన్డిఫరెన్షియేటెడ్ నేచర్. దీని ప్రకృతి ఏంటో, దీని వ్యవహారం ఏంటో, వికృతి ఏంటో మనకు తెలియదు. ఇది అన్డిఫరెన్షియేటెడ్, దానికి వీటికట్లా ఎక్కడ డిఫరెన్షియేట్ చేయట్లా. అందువల్ల మనకి అదేంటో తెలియదు. అప్పుడు ఏమిటో మనకు తెలియనప్పుడు ఏమవుద్ది,
ఫియర్ కమ్స్ క్లోజ్. భయం అనేది మనకు వస్తుంది. బట్ అపార్ట్ ఫ్రమ్ కంటిన్యూస్ సెన్స్ ఆఫ్ థ్రెట్, ఇట్ ఆల్సో ఇంక్లూడ్స్ ఎ డీప్ సెన్స్ ఆఫ్ అబాండన్మెంట్ అండ్ ఇన్కంప్లీట్నెస్. ఇది మనం అంటే ఏంటో తెలియని పరిస్థితిలోకి మనం వెళ్ళినప్పుడు, తెలుసుకోవాలనుకునే పరిస్థితిలోకి వెళ్ళినప్పుడు, అదేమవుతుంది, భయం కనుక మన దగ్గరికి వచ్చినా కూడా, బట్ ఇదేంటి, మనం ఏం తెలుసుకుందాం ప్రయత్నం చేయలేకపోతున్నాం, మనకేం తెలియట్లేదు అనేటువంటి భయం ఉంటుంది అనమాట. అది బట్ అపార్ట్ ఫ్రమ్ ఏ కంటిన్యూస్ సెన్స్ ఆఫ్ థ్రెట్ అంటే మనకి ఒక ప్రమాదం జరగబోతోంది అనేటువంటి ఒక ఆలోచన. ఈ భయం అనేది మనకు ఏదో ప్రమాదం జరగబోతుందనే ఆలోచన పక్కన పెడితే, ఇట్ ఆల్సో ఇంక్లూడ్స్ ఎ డీప్ సెన్స్ ఆఫ్ అబాండన్మెంట్ అండ్ ఇన్కంప్లీట్నెస్. అబాండన్మెంట్ అంటే వదిలేయటం, ఇన్కంప్లీట్నెస్ అంటే పూర్తి కాకపోవడం. ఇట్ ఇంక్లూడ్స్ ఎ డీప్ సెన్స్. మనం ఏంటో తెలుసుకోవటంలో ఒకవేళ మనకు భయం మనకు భయపడినా, మనం తెలుసుకోలేకపోయినా, మనకు ఒక ప్రమాద హెచ్చరిక ఉన్నా, థ్రెట్ అనే హెచ్చరిక ఉన్నా కూడా, ఈ అపాండన్మెంట్ మనం వదిలేయటం అనేది, మనం పూర్తి చేయలేకపోవటం అనేది కూడా దాంట్లో కలిపి ఉంటుంది అన్నమాట. It may be best to use a term that is as undifferentiated as that basic emotion and simply call it pain. ఇంత పెద్ద భాష దీని చుట్టూ అబాండన్మెంట్, డిఫరెన్సియేషను, ఇన్ఫుల్ఫిల్మెంట్, ఇన్కంప్లీట్నెస్, ఈ ఫియరు, డిస్క్రైబ్, ఇవన్నిటినీ మనం కాకుండా ఒక సింపుల్గా చెప్పుకోవాలి అంటే, ఈ అన్డిఫరెన్షియేటెడ్ ఐడెంటిఫికేషన్ ఏదైతే ఉందో, చెప్పలేని దాన్ని ఏదైతే ఉందో, మనం సింపుల్గా చెప్పుకోవాలి అంటే ఆ ఎమోషన్ని వీ కాల్ ఇట్ పెయిన్, బాధ. ఇవన్నీ ఎందుకు, దీన్ని సింపుల్గా చెప్పుకుందామంటే బాధ. పెయిన్ అంటే అంతే కదా, బాధ. సో వన్ ఆఫ్ ద మెయిన్ టాస్క్స్ ఆఫ్ ది మైండ్ ఈజ్ టు ఫైట్ ఆర్ రిమూవ్ దట్ ఎమోషనల్ పెయిన్, విచ్ ఈస్ ది రీజన్స్ ఫర్ ఇట్స్ ఇన్సిసెంట్ యాక్టివిటీ. సో ఇప్పుడు మనకు మైండ్ పని ఏంటి, మనకు బాధ అనేది తెలిసింది. మన మైండ్ పని ఏంటి, దాన్ని తీసేయాలి, దాంతో అన్న పోరాడాలి. ఈ బాధతో మనం పడలేం కాబట్టి ఈ బాధతో పోరాడి అన్న ఉండాలి, లేకపోతే బాధనన్నా తీసేయాలి. రిమూవ్ దట్ ఎమోషనల్ పెయిన్. ఆ భావోద్వేగాలు, ఆ బాధతో కూడిన భావోద్వేగాలు ఏవైతే ఉన్నాయో వాటితో మనం పోరాడన్నా గెలవాలి, లేకపోతే వాటినన్నా తీసేయాలి. Which is one of the reasons for its incessant activity, but all it can ever achieve is to cover up it temporarily. ఇదంతా ఏంటంటే ఈ ఇన్సెసెంట్ యాక్టివిటీ, అప్పుడప్పుడు వచ్చిపోయే కంటిన్యూస్గా ఉండే మన ఈ యాక్టివిటీ ఏదైతే ఉందో, ఏది ఆలోచనలు, ఎమోషన్స్, మధ్యలో తిరగటం, ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు, ఇవన్నీ కంటిన్యూస్గా మన మైండ్లో తిరుగుతూ ఉంటాయి. అది తిరిగి బాధ కింద వస్తాయి. ఆ బాధని మనం పోగొట్టుకోవాలంటే అది ఎప్పుడు కూడా ఇట్ కెన్ ఎవర్ అచీవ్ ఇట్ టు కవర్ అప్ ఇట్ టెంపర్. ఈ బాధ అనేది మనకి టెంపరీగా, మనం అంటాం కదా సరే, శ్మశాన వైరాగ్యం అని, ప్రసూతి వైరాగ్యం అని, ఇవి రకరకాల వైరాగ్యాలు చెప్పుకుంటామే. ఆ టెంపరీగా అమ్మయ్య చిచి ఏముంది, ఇదంతా ఇంత పోయేది, అంతా చివరికి వెళ్ళేటప్పటికి ఏమి ఉండదు, తీసుకెళ్ళేది ఏమి ఉండదు. అవన్నీ టెంపరీగా ఆ వైరాగ్యం అనేది వస్తుంది. కానీ ఎప్పుడు వస్తుంది, ఎంతసేపు ఉంటుంది అది, అక్కడి నుంచి బయటకు వచ్చేదాకా ఉంటుంది, అంతే కదా. ఇంకా ఎక్కువసేపు ఉంటుంది. ఈ వైరాగ్యం ఎంతసేపు ఉంటుందండి? హలో, అంతే కదా సార్, కొంచెం సేపే ఉంటుంది. కొంతవరకే ఉంటుంది. ఇప్పుడు చనిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎక్కువ అనిపిస్తుంది. ఆ దహనం అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చేటప్పుడు వెనక్కి పక్కడితో మళ్ళీ వ్యాపారం ఎట్లుంది, లేకపోతే మార్కెట్ ఎట్లుంది అని మాట్లాడుకుంటూ అంతే. ఆ క్షణంతో అయిపోయింది. స్నానం చేసాక, అక్కడ స్నానం చేసేయగానే మనకు బాగా వెళ్ళిపోయింది. టెంపరీగా ఇంటికి వచ్చిందాక ఉంటుంది. అయిన వాళ్ళకైతే ఏంటంటే సాయంత్రం దాకా. అది టెంపరీగా అది కవర్ అవుతుంది అనమాట. ఇన్ఫ్యాక్ట్ ద హార్డర్ ద మైండ్ స్ట్రగుల్స్ టు గెట్ రిడ్ ఆఫ్ ది పెయిన్, ద గ్రేటర్ ది పెయిన్. మనము ఈ మనసులో ఉన్న బాధని తొలగించుకోవటానికి మనం ఎంత గట్టిగా ప్రయత్నం చేస్తామో ఆ బాధ ఇంకా ఎంత ఎక్కువగా ఉంటుంది.
అందుకని ఆ బాధ మర్చిపోవడానికి అని చెప్పి మందు కొట్టేస్తాం కూర్చొని. మందు కొట్టేసింది ఎందుకు అంటే బాధను మర్చిపోవడానికంటే మందు కొట్టిన తర్వాత ఆ బాధ ఇంకా ఎక్కువై వాడు ఇంకా ఎక్కువ మాట్లాడతాడు. చూసాం కదా, మనం చూస్తాం కదా. ఉం? మాట్లాడండి, నేను ఒక్కడిని ఎంతసేపు మాట్లాడను. సార్ అవును సార్ అవును సార్. ఒక్క నిమిషం రికార్డింగ్ ఆపేసి మళ్ళీ చేస్తా.